నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ద్వారా వెలువడే కాలుష్యం శబ్దాల నుండి తమను కాపాడాలని ఎన్టీపీసీ యాజమాన్యం కొత్తగా ఏర్పాటు చేసిన 3x800 ప్రాజెక్టు కోసం ఈ నెల 19న నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ లోపు మాతంగి కాలనీని ఎన్టీపీసీ యాజమాన్యం తీసుకుని తమకు పునరావాసం కల్పించాలని 39వ డివిజన్ కార్పొరేటర్ జట్టి జ్యోతి రమేష్, కాలనీ అభివృద్ది కమిటీ నాయకులు హనుమ భద్రయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం 39వ డివిజన్ మాతంగి కాలనీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ 39వ డివిజన్ పరిధిలో కాలుష్యంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, రామగుండం తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. రామగుండం 39 డివిజన్ కార్పొరేటర్ని. మా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారి అన్న ఆధ్వర్యంలో మేము ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టుకోవడము జరిగింది. ఈరోజు ముఖ్యంగా మా కాలనీ వాసులంతా ఇక్కడికి రావడానికి మరి కారణం ఏంటంటే, మాకు ఎన్టీపీసీ నుంచి వారి యొక్క మాకు పెట్టే అక్కడి నుంచి ఇబ్బందులు, ఆ పొల్యూషన్ వల్ల మాకు వచ్చే నష్టాలు, మా కాలనీ వాసులు పడే ఇబ్బందులు, ఇవన్నీ మేము తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది అనారోగ్య పాలవడం జరుగుతుంది. ఈ కాలనీకి ఏంటంటే, వాళ్ళు ఎప్పుడు వెళ్ళిన గత 30 సంవత్సరాల నుంచి మాకు ఇదే ఇబ్బందులు పెడతారు. మేము ఎప్పుడు వెళ్ళి అడిగినా మీ కాలనీకి డెవలపింగ్ చేస్తాం కానీ ఇంకా అంతకు మించి ఏం చెయ్యం అనడమే జరుగుతుంది. ఎవరికి కావాలండి ఆ డెవలపింగ్? మేము చేసుకోలేమా? మేము వేసుకుంటలేమా? వాళ్ళు చేయని పనులు. ఇప్పుడు కనీసం కాలనీకి 3 బోర్లు ఏమన్నా కూడా వాళ్ళు వేయలేదు. వాళ్ళు చేసే డెవలపింగ్ మాకెందుకు? వచ్చే రోగాలకి చస్తాను జనం. చచ్చినాక వాళ్ళేంది చేసేది డెవలపింగ్ ఇక్కడ? అందుకే మేము మా కాలనీని తీసుకోండి, మాకు ఇల్లు జాగాలు ఇవ్వండి, మా ఇంటికి డబ్బులు కట్టి ఇవ్వండి, మాకు ఇంటికి ఒక ఉద్యోగం అని ఇవ్వండి సార్. కనీసం మా పిల్లలకి ఎవ్వరికి కానీ ఇంట్లో ఉద్యోగం లేని వాళ్ళు పేదలు, మా భూములు మీరే ఆక్రమించుకుంటారు. మళ్ళీ మాతంగి కాలనీ ఎక్కడున్నది? అసలు ఆ ఏరియాలో లేనే లేదు అంటారట ఎన్టీపీసీ యాజమాన్యం. ఇప్పుడు చెప్తున్నాము, మేము మాతంగి కాలనీ అదే కంపెనీ గోడలు పెట్టుకున్నాక మా కాలనీ ఎక్కడ కనబడుతుంది యాజమాన్యానికి? వాళ్ళకి కళ్ళు లేవా? ఈరోజు మేము పడే ఇబ్బందులు వాళ్ళకి కనబడతలేవా? కనీసం చిన్న పిల్లల కాడ నుంచి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దానికి కారణం ఏంటి? ఆ దుమ్ము, ఎన్టీపీసీ రేడియేషన్. మొత్తం ఆ ఇంటి పక్క గోడ పక్కన ఉన్న ఇండ్లు అయితే ఆ సౌండ్ కి మొత్తం రేడియేషన్ వచ్చి చాలా మందికి హెల్త్ ఇబ్బందులు అవుతున్నాయి. అంబులెన్స్ వస్తే కూడా అది ఎందుకు వస్తుందో కూడా మాకు అర్థం అయితలేదు, ఎవరి కోసం వస్తుందో కూడా. అట్లా ఇబ్బందులు అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా. ఇప్పుడు మా కాలనీ వాసులు అంతా చేసే డిమాండ్ ఏంటంటే, ఎన్టీపీసీ మీద మాకు తీసుకొని మాకు స్థలం చూపించండి, మా ఇండ్లకు డబ్బులు కట్టించండి, మాకు ఇంటికి ఒక ఉద్యోగం అన్న ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళ మీద మేము కఠిన చర్య తీసుకుంటాం. పిల్లల కాడ నుంచి రేపు 19వ తారీఖు జరగబోయే పబ్లిక్ హియరింగ్ లో మాత్రం మేము ఖచ్చితంగా కఠిన చర్య తీసుకుంటాం. మేము ఊరుకోము, యాజమాన్యం మొత్తానికి నడవనివ్వము, నిరాహార దీక్ష అక్కడే పెట్టి కూర్చుంటాము. కాబట్టి మేము మా కాలనీ తరపున వీళ్ళంతా మా దగ్గరికి వచ్చారు కాబట్టి మేమంతా ఖచ్చితంగా పోరాడతాము. మాకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా అన్న కూడా మాకు సాయం చేస్తా అన్నాడు, మా కోసం మాట్లాడుతా అన్నాడు. దీనికి మేము కలెక్టర్ గారికి, ఆర్డీఓకి, ఎంఆర్ఓకి లెటర్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మీడియా ప్రెస్ తీస్తుండ్రు కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది మా ప్రాబ్లం. మీరు కూడా మాకు సపోర్టింగ్ ఇవ్వాలి. రేపు మీరు అక్కడికి వస్తారు కాబట్టి మీకు కూడా తెలిసే ఉంటుంది మా ఇబ్బందులు. కాబట్టి మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, మాకు ఎంత బాధ లేని మేము ఇట్లా చెయ్యం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇన్ని ఇబ్బందులు పడుకుంటూ వస్తాను వాళ్ళు పెట్టేటి. ఇక మాతోని కాదనే కదా ఇప్పుడు మేము ప్రెస్ మీట్లు పెట్టుకునేది, ఇవంతా చేసేది. కాబట్టి ఖచ్చితంగా మాదొకటే డిమాండ్, మా కాలనీ తీసుకోండి అంతే. తీసుకోవాలి, మాకు జాగాలు చూపించాలి, మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. అది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. మా కాలనీ వాసుల తరఫున నా యొక్క హృదయపూర్వక పత్రికా మిత్రులకు అందరికీ మాతంగి కాలనీ తరఫున, మాతంగి కాలనీ వాసులుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు మాకున్న సమస్యల గురించి పత్రికాముఖంగా ఎన్టీపీసీ వారికి మేము తెలియజేయలేదు ఒకటి. గత పాలకుల కాలంలో మరి జెన్కో అంటే తెలంగాణ ప్రాజెక్టు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజా అభిప్రాయ సేకరించారు. ఆ టైంలో మాతంగి కాలనీ నుంచి కూడా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరూ పోయి కూడా మేము ప్రజా అభిప్రాయ సేకరణలో కూడా మేము ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఇది మన తెలంగాణ ప్రాజెక్టుకు ఆనుకున్నటువంటి మాతంగి కాలనీ చాలా లోతట్టు గ్రామం
ఎందుకంటే రోడ్డు నుంచి బాగా వంపులో ఉంది. ఎన్టీపీసీ నుంచి ప్రతి ఒక్క విషయంలో కూడా మాతం కాలకి ఎఫెక్ట్ అవుతుంది. దాని తర్వాత మిగతా కాలనీకి ఉన్నది కాబట్టి ఆ రోజుల్లోనే మేము వారికి తెలియజేయడం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకు, తర్వాత CMD ఎన్టీపీసీ వారికి, తర్వాత ప్రజానాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మరి మన మంత్రివర్గంలో కూడా చాలామందికి మా యొక్క బాధలు ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ రోజు కాదు, ఇప్పటికి కూడా స్టిల్ నిజ నిర్ధారణ కమిటీ వారిని మరి గవర్నమెంట్ వారు కానీ పత్రికా ముఖంగా ఈ వార్త విని నిజ నిర్ధారణ కమిటీ వారిని పంపించి మీరు మాతంకాలలో రోజు ఎంత దుమ్ము వస్తుంది, ఎంత ధూళి వస్తుంది, ఎంత ఎఫెక్ట్ అవుతున్నది, మరి మా బోర్లలో ఇప్పటికే మరి కాలుష్యం పెరిగిపోతున్నది. మరి బోర్లలో కూడా మంచినీరు కూడా తాగటానికి వీలు లేని విధంగా మాతంకాలు ఉన్న బోర్లు కూడా ఈ వాటర్ పనికిరాదని ఎన్నోసార్లు మరి మున్సిపల్ వాళ్ళు కూడా టెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాతనే మరి మున్సిపల్ యొక్క వాటర్ వస్తుంది. ఈ వాటర్ కూడా అక్కడక్కడ లీకేజ్ అయ్యి మురుగులు రావడం జరుగుతుంది. ఈ విషయంలో మేము కూడా ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 19వ తారీఖు నాడు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందో ఆ ప్రజాభిప్రాయ సేకరణ కూడా ఆ రోజు కూడా మేము ఎన్టీపీసీ తోటి మా సాధ్యమతం కొట్లాడడం జరిగింది. కానీ ఎన్టీపీసీ ఎట్లా ఉందంటే గురిగింజ మాదిరిగా పైనంతా ఎర్రగా ఉంటుంది, కింద నల్లగా ఉన్నది అన్నట్టుగా పైన మెరుపులు అందరికీ చూపించుకుంటూ మా ఎన్టీపీసీ యాజమాన్య వారు చుట్టు ప్రాంతాల వారికి ఎన్నో విధాలుగా ఎన్నో అభివృద్ధి పనులు చేస్తూ ఉంటున్నారు. కానీ ఆ రోజు ప్రజాభిప్రాయంలో మేము అడిగిన దానికి వాళ్ళు స్పందించి మీ ఊరిని మేము దత్తత తీసుకుంటాం, మీకు ప్రతి పని విషయంలో మేము చేయూతనిస్తాం, మీ కాలనీని మేము హైదరాబాద్ సిటీ మాదిరిగా తీర్చిదిద్దుతామని ఎన్నో ప్రగల్భాలు ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు వారు చేసింది మాత్రం శూన్యము. ఇప్పుడు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకలన్న చందాన ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళ, ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి పెద్ద మనిషి కూడా ఈరోజు ఈ కాలుష్యం నుంచి బయటపడాలంటే చావో రేవో తెలుసుకోవాల్సిన సమయం ఆసమన్నా ఉంది. కాబట్టి మేమందరము కూడా ఏక్ బార్ దక్కా దేకే దేకింగ్ అనే చందాన ఎన్టీపీసీకి మేము ఈ పత్రికా ముఖంగా మేము కూడా ఒక దక్కా ఇస్తాము. మా దబ్బేదో మీకు చూపించే విధంగా మా కార్యక్రమాలు కూడా వేగవంతం చేసి మేము మీతోటి పోరాడితే పోయే బానిస సంఖ్యలే కానీ మేము ఏ పోలీసులకే కానీ ఏ ప్రజానాయకులకు కానీ భయపడాల్సిన అవసరం లేదు. కలిసి ఉంటే కలిసి సుఖం అన్నట్టుగా మేము మూకుమ్మడిగా ఉన్నాం. కాబట్టి మా ఐక్యతతోటి మరి ఎన్టీపీసీకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో, ఎటువంటి ధర్నాలు చేయాలో ఆ విధంగా మా యొక్క విముఖతను తెలియజేస్తూ ప్రజాభిప్రాయ సేకరణ రోజు కూడా మా వంతు మేము ఏదైతే డిమాండ్ చేస్తామో దానికి వారు స్పందించి మాకు తగిన న్యాయం చేసి, ముఖ్యంగా ఎన్టీపీసీ వారి ఎంప్లాయీస్ మాత్రము గడ్డ మీద క్వార్టర్స్ కట్టి వాళ్లకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. అదే మాతంకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు ఎన్టీపీసీలో పనిచేసే మరి క్యాజువల్ లేబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ రోజున ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీపీసీ ప్లాంట్ నడుస్తుందంటే కేవలము మరి క్యాజువల్ లేబర్ తోటి నడుస్తుంది కానీ ఎంప్లాయీస్ తోటి కాదు. ఇది దృష్టిలో పెట్టుకొని ముందు మరి క్యాజువల్ లేబర్ కాపాడుకోవాలంటే మాతం కాలనీకి వెంటనే ఇక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసి వీరికి పునరావాసం కల్పించి RR ప్యాకేజ్ కింద ప్రకటన చేయాలని మేమందరము మూకుమ్మడిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని పత్రికల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎన్టీపీసీ 19th రోజున చేపట్టిన పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది కాబట్టి మాకు ఎన్టీపీసీతో అనేక రకాలుగా నష్టం వాటిల్తుంది. మాతం కాలనీ ఎన్టీపీసీ కాంపౌండ్ పక్కనే ఆనుకొని ఉంది. మేము చాలాసార్లు ఎన్టీపీసీతో ఎన్నోసార్లు మాతం కాలనీ ప్రజలు మరియు మేము అనేక సార్లు విన్నపించుకున్నాం. ఇక్కడ పొల్యూషన్, శబ్దం మరియు అక్కడ జరగబోయే రేపు బొగ్గు డంపింగ్ యార్డ్స్ వాటిలో కురిసే వర్షం, ఆ డంపింగ్ యార్డ్ అక్కడ నిల్వ బొగ్గు చేయడం వల్ల రేపు వర్షాలు కురిస్తే ఆ వాటర్ కూడా భూమిలోకి వెళ్ళి మా బావిలకి బోర్లకి వచ్చి ప్రజలు తాగినా కానీ అనేక రకాలుగా ప్రజలకు ఇబ్బంది అవుతుందని చాలాసార్లు ఆ గోడ పెట్టేటప్పుడే మేము ఎన్నోసార్లు విన్నపించుకున్న వాళ్ళు మా మాట లెక్క చేయకుండా ఆ గోడను నిర్మించారు. అయినా బాధ లేదు, మాకు చాలా మేము దేనికైనా రెడీ అయినాం, సిద్ధమైనాం. ఇప్పుడు ఈ కొత్త యూనిట్ వలన ఇంకా ఎట్లయితే యూనిట్లు జరుగుతున్నాయో అట్లట్లా మాకు శబ్దం చాలా వస్తుంది, పొల్యూషన్ వస్తుంది, దుమ్ము. యూనిట్ కొత్త చేస్తా అంటే ఆ డస్ట్ తోటి చర్మ వ్యాధులు, హార్ట్ అటాక్స్ మరియు ప్రజలకు క్యాన్సర్లు అనేక రకాలుగా చిన్నపిల్లలకు మరియు ఇంట్లో సౌండ్స్ అన్ని విధాల నష్టం జరుగుతుంది. కాబట్టి ఎన్టీపీసీ గోడ కానుకొని ఉన్న మా మాతం కాలనీకి అనేక రకాలుగా
చాలా నష్టం జరుగుతుంది. పర్యావరణం విధ్వంసం. మళ్ళీ ఇక్కడ మాకు నేను గెలిచిన మేము మా జ్యోతి గెలిచిన ఈ 4-5 yearsలో మాకు ఇంతవరకు ఇక్కడ ఎలాంటి నిధులు కేటాయించలే, ఎలాంటి వర్క్స్ జరగలే. ఎన్నోసార్లు మేము లెటర్స్ ఇచ్చాం, కలెక్టర్ గారికి కూడా లెటర్స్ ఇచ్చాం. కలెక్టర్ గారు కూడా మున్సిపాలిటీకి పంపించారు. ఈ ఎన్టీపీసీ CSR వాళ్ళు చేసే అభివృద్ధి ఏందో ఒకసారి చూడమని కలెక్టర్ గారు కూడా ఇక్కడికి ఎన్నోసార్లు లెటర్స్ పంపించారు. మేము లెటర్స్ ఇచ్చాం. అనేక సార్లు విన్నపించుకున్నా కానీ వాళ్ళు అసలు దున్నపోతు విన వర్షం కొడితే దానికి ఎట్లా ఉంటుందో ఈ ఎన్టీపీసీ వాళ్ళకు కూడా అదే విధంగా ఉన్నది. మాకు చాలా ఈ దారుణమైన బాధ ఉంది. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారికి నిన్న మేము చెప్పాము. ఎమ్మెల్యే గారు కూడా పాపం మాకు అండదండగా ఉంటాం, మీ సమస్యపై పోరాడదాం, మీ సమస్య గురించి నేను మాట్లాడతాం, మీ సమస్యను ఎంత దూరమైనా తీసుకెళ్తా అని మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు చెప్పారు. మరియు మేము కూడా మా మాతం కాలనీ మరియు ప్రగతినారు మరియు కాజుపల్లి తరపున మేము ఎంత దూరమైనా ఎంతకైనా తెగించినాం, ఎంత దూరమైనా పోరాడడానికి సిద్ధమైనాం. మా ప్రజలకు ఎంత దారుణమైన నష్టం జరుగుతుంది. నేను ఎన్టీపీసీ వాళ్ళను ఒకటి ప్రశ్నిస్తున్నా. మేము ఈ 5 years గెలిచిన కంచి మాకేం పని చేసిరో మీరు ఒక్కసారి నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా. మేము గెలిచిన ఈ 5 yearsలో ఏం వర్క్ చేయించారో మాకు మీరు రేపు చూపించండి. మేము ప్రెస్ పరంగానే అడుగుతాం, మీరు కూడా మీరు ఏమైనా చేస్తే మాకు ప్రెస్ పరంగా 1980లో ఇక్కడ ఎన్టీపీసీ స్థాపించేటప్పుడు పొల్యూషన్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా మారింది, మీరు కూడా ఎన్టీపీసీ వాళ్ళు ఒకసారి సేకరించండి. మీకు అన్నీ తెలుసు కానీ అన్ని కమ్ముకొని కప్పేసి ప్రజలను దారుణంగా అనారోగ్యానికి గురి చేస్తుండ్రు. అప్పుడున్న పొల్యూషన్ 10 నుంచి 15% ఉంటే ఇప్పుడు 1000 నుంచి 1200% మారిపోయింది. కాబట్టి ఎన్టీపీసీ వాళ్ళు నేను ప్రతి ఒక్కటి మాట్లాడింది ఇప్పుడు మీడియా పరంగా కానీ సిటీ కేబుల్ ద్వారా కానీ నా వాయిస్ వెళ్ళిపోతుంది. దీంట్లో నేనేం తప్పు మాట్లాడినా మీరు పర్వాలేదు, మళ్ళీ ఈ వీడియోని తీసుకొని నేను మాట్లాడిన ప్రతి దానికి మీరు కౌంటర్ ఇస్తే నాకు చాలా సంతోషం. నేను ఏదో ఒకటి తప్పు మాట్లాడలేను. ఇంకా బాధలు బాగున్నాయి. కాకపోతే మీరు గెలిచిన ఈ 5 సంవత్సరాలలో మాకేం పని చేయలేదు, కనీసం తాగడానికి వాటర్ అడిగినా కానీ ఇస్తలేరు. ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ. నేను ఇంకా ఎక్కువ దీనిపైన మా పబ్లిక్ మాట్లాడతారు. నేను చాలా మాట్లాడేదే ఉంది కానీ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మా ప్రజలకి. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో యాదవుల సంఘం అధ్యక్షుడు కొమరవెల్లి యాదవ్ ఆధ్వర్యంలో అఖిల భారత మహాసభ కార్యక్రమంలో భాగంగా యాదవుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. గొర్రెలు మేకలకు వ్యాధులు వస్తే కావాల్సిన డాక్టర్ సౌకర్యం లేదని, కావాల్సిన మందుల సౌకర్యం లేక గొర్రెలు చనిపోతున్నాయని అన్నారు. అంతేకాకుండా గొర్రెలకు కావాల్సిన షెడ్ నిర్మించుకోవడానికి భూమి గత ప్రభుత్వంలో భూమి కేటాయింపులు జరిగినప్పటికీ ఏ గ్రామంలోనూ యాదవులకు ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా యాదవులకు న్యాయం జరగాలని కోరుతున్నామన్నారు. మాకు కావాల్సిన షెడ్ వేసుకోవడానికి, జాగా నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని అన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్దన వేణి ఓదేలు, ఉపాధ్యక్షులు కాపాడు శేఖర్, కార్యదర్శి పార్వతి మహేష్ యాదవ్లు పాల్గొన్నారు. అఖిల భారత మహాసభ ఆస్కరించుకొని వివిధ గ్రామాల ప్రెసిడెంట్లు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు మరియు బుగ్గారం మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, సభ్యులు అందరు కలిసి మరి ఈరోజు సభ ఏర్పడటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యాదవులకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి గత ప్రభుత్వం నుంచి కానీ ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి మాకు లబ్ధి జరగడం లేదని, దాని గురించి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు కూడా మా గొర్రెల కాపర్లు కానీ మాకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఉన్న గొర్రెలకి సరి అయిన మందులు, టీకాలు వేయడం లేదు. మరి దానికి డాక్టర్లు కూడా సరి అయిన సదుపాయాలు లేక చాలా అవస్థ పడవలసి జరుగుతుంది. దీనికి ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క ఈ యాదవులకి సరి అయిన సదుపాయాలు కల్పించాలని మరి కోరుకుంటూ మరి ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారిని, శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వాలనుకుంటున్నాం. వారు కూడా మా యందు దయతలిసి ఈ ప్రభుత్వం అయినా సెలవు చూసి మాకు సాయం చేయగలరని మా యాదవులను
సహకరించి మాకు ఈ సంఘ భవనాలకు కానీ భూములు కూడా లేక చెట్లు యాదవులకు చెట్లు కూడా నిర్మించుకోవడానికి సహకరించాలి ప్రభుత్వం. మాకు డాక్టర్లు లేక పశువులకు చాలా ఇబ్బంది అవుతుంది. డాక్టర్లు కూడా సరిగ్గా లేరు. టీకాలు వేయడానికి అది యాదవులకు మా గొర్రెలకు కూడా చాలా టీకాలు అందట్లేదు. మందులు సరిగ్గా రావడం లేదని డాక్టర్లు చెప్తున్నారు. కానీ మాకు యాదవులకు ఇలాంటి అన్యాయం జరగకుండా మందులు సరిగా ఇచ్చి డాక్టర్లను కూడా మాకు త్వరగా నియమించి మాకు మందులు ఇచ్చి పశువులను కూడా కాపాడడానికి మాకు సహకరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ చొరవ తీసుకుంటున్నాము. ఒకసారి జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్, జై ఐక్యత, వర్ధిల్లాలి యాదవుల ఐక్యత, వర్ధిల్లాలి యాదవుల ఐక్యత, వర్ధిల్లాలి. ఊరికి 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వాలని కోరుతున్నాం. రెండవది, మాకు ఉన్న గొర్రెలకు మండల డాక్టర్ లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి డాక్టర్ను కూడా బుగ్గారం మండలంలో నియమించాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల స్థాయి ఆటల పోటీలు ఈ నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓ ధనంజయ్ తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సీఐ రేణుకారెడ్డి, ఎంఆర్ఓ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. భాగం పంచుకునే విధంగా మాకు అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులకి, మిగతా ఈ సభను నిర్వహించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో క్రీడలకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు మనం చాలా సంతోషపడాలి. ఇంతకుముందు క్రీడా ప్రాంగణంలో ఆడేవాళ్ళము, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనకందరికీ తెలుసు. ఏం చేస్తున్నాం? సెల్ ఫోన్లోనే క్రీడలు ఆడుతున్నాం. ఆ సెల్ ఫోన్తో ఇట్లా ఆట దిగి అంటారు. ఏదేదో పిచ్చి పిచ్చి శాస్త్రాలు వచ్చేసిన సమాజంలో ఏదో ఉంటుంది కదా ఆట, తప్ప రావాలి. మనం ఇంకా కొన్ని రోజులైతే ఏమైతామో తెలియదనే భావనలో ఉన్నాం. కాబట్టి సమాజం ఎప్పుడైతే దరిద్ర పరిస్థితుల్లో పోతుంటే ఒక జ్ఞానుడు జన్మించి ఆ జ్ఞానాన్ని మనం పొందుపరుస్తారు. కాబట్టి మనం ఇంకా ఆ పరిస్థితిలో లేము. దయచేసి యూత్ అంతా కూడా క్రీడ అనేది అంత ఈజీ కాదు. చాలా మనిషికి మానసికంగా ఉల్లాసంగా ఉంటేనే, మనిషి ప్రశాంతంగా ఉంటేనే ముఖంలో అందం ఉంటుంది. తెల్లగా ఉన్నంత మాత్రాన, జిమ్ చేసినంత మాత్రాన, హైట్ ఉన్నంత మాత్రాన, పర్సన్ ఉన్నంత మాత్రాన పర్సనాలిటీ కాదు. పర్సన్ మంచిగా ఉండాలంటే నీ మనసు ఉల్లాసంగా ఉండాలి, నీ ఆలోచన శక్తి బాగుండాలి, ఆలోచన మార్గం కరెక్ట్ ఉండాలి. నువ్వు ఎంతో బాగా ఉండి, అందంగా ఉండి, ఐశ్వర్యలాగా ఉండి బుద్ధులన్నీ పిచ్చి బుద్ధులు ఉన్నాయి అనుకోండి, అది కరెక్ట్ కాదు. అది నీ మంచి బుద్ధులు రావాలి అంటే నువ్వు ఆరోగ్యం. స్పోర్ట్స్ చేయడంతో మనిషికి తన స్వయం శక్తి వస్తుంది. అంటే గట్టిగా ఉంటాడు, ఏ పనైనా చేయగలుగుతాడు. కాబట్టి మీరు విద్యలో కూడా రాణించాలి, అట్లనే స్పోర్ట్స్ కూడా ప్రత్యేకంగా మీరు దాని మీద దృష్టి పెడితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. మన శరీరం సహకరించేది ఎందున్నా తెలివి కావాలి, బలం కావాలి. కాబట్టి మీరు ఈ స్పోర్ట్స్లో ఎంతో ఉన్నత స్థాయికి పోవాలి. అదే కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా సేవలు అందాలనే ఉద్దేశంలో 24 గంటల హాస్పిటల్ను ఇక్కడ రేపు 24 గంటలు ఓపెన్ చేయబోతా ఉంది. అదేవిధంగా ఇంకో అంబులెన్స్ కూడా మనం అలాట్ చేసిండ్రు. అదేవిధంగా మన ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజన్ వచ్చేసి శంకరంపేట పోయింది. ఇవన్నిటిని కూడా తీసుకొచ్చి మన మండలాన్ని ఎంతో అభివృద్ధి చేసే దిశగా, అదేవిధంగా ఒక కాలేజ్ అడిగిన మేము, డిగ్రీ కాలేజ్, దాంట్లో కూడా ఆయన స్పందించి ఐటీఐ అనే ఒక మీకు మెకానికల్గా అభివృద్ధిగా ఎక్కడ పోయినా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఫిట్టరు ఇంకా ఈ రకంగా కూడా మెకానిజంలా పైకి రావాలనే ఉద్దేశంలో మేము ఐటీఐ అడిగినాం. ఆ దిశగా కూడా కృషి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఒగ్గుడోలు కళలతో ఉద్యమాన్ని నడిపించే తమకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్యాయం జరిగిందని ఒగ్గుడోలు కళాకారుల సుల్తానాబాద్ మండల అధ్యక్షులు గోసిక సదయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒగ్గుడోలు కళాకారులు బతుకమ్మ ఛానళ్లతో మాట్లాడుతూ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ఒగ్గుడోలు కళలతో ప్రజలను చైతన్యవంతులు చేశామని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బస్ పాస్ సౌకర్యం కానీ పింఛన్ కానీ ఒగ్గుడోలు కళాకారులకు భరోసా పథకం లాంటివి కల్పించలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒగ్గుడోలు కళాకారులను గుర్తించి బస్ పాస్ సౌకర్యం పింఛన్తో పాటు రైతు భరోసా మాదిరిగా తమ కళాకారులకు కూడా భరోసా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో గోస్కుల రాజయ్య, ఎగుర్ల రమేష్, కోట మోహన్, గోస్కుల గణేష్, వెంగళ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గోస్కుల రాజయ్య, మరి పెద్దపల్లి జిల్లా, మరి ఇక్కడ మరి సుందరమ్మ మండలం, మరి ఇక్కడ మేము ఇక్కడ మన పెద్దపల్లి జిల్లా అమర్పూర్ దూరపల్లి మండలంలో గ్రామంలో మరి అలా రంగరంగ వైభవంగా గొల్ల కుర్మల మరి మల్లికార్జున స్వామి పట్నాలు వేయడం జరిగింది. మేము అందరం ఇలా ఉత్సాహంగా మరి ఒగ్గు మన గొల్ల కుర్మల వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఇలా ఇక్కడ సంతోషంగా మేము జరిగింది. మరి గతంలో మాకు మరి తెలంగాణ పోరాటంలో తెలంగాణ రావాలని మేము ఒగ్గుటోలు కళాకారులు అప్పుడు ఉద్యమంలో పోరాటం కోసం మేము ఒగ్గుటోలు కాచి మాకు పెద్దపల్లి జిల్లాలో 500 మంది కళాకారులు ఉన్నాం. దాదాపుగా ఎక్కువనే ఉన్నాం, తక్కువలేము. మరి అప్పుడు తెలంగాణ కోసంలో ఎక్కడ పోరాడినా, ఎక్కడ మీటింగ్ జరిగినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా, ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా మా ఒగ్గుటోలు కళాకారులు తీసుకుపోయింది. ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాలే. మరి అప్పుడు తెలంగాణ కోసం మేము అనేక ఇక్కడ ఉండి తప్పకుండా మేము తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులం. మరి ఈ రోజు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది. మరి ఒగ్గుటోలు కళాకారులను, అసలైన కళాకారులను పక్కన పెట్టి ఎవరిలో ఎక్కడో ఒక్కరు తీసుకొచ్చి వాళ్ళ గవర్నమెంట్ జాబులు ఇచ్చి వాళ్ళకి పింఛన్లు బస్ పాసులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకుంటా ఉన్నాం. మా పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా 500-600 మంది ఉన్నాం. మాకు మరి ఇప్పుడు మాకు ఒక భరోసా కావాలి. మన రైతు భరోసా లెక్క, మన దళితుల లెక్క మాకు ఒకటి మరి కళాకారులకు ఒక భరోసా, మాకు ఒక పింఛని, మాకు ఒక గుర్తింపు అనేది మాకు తాతల ముత్తాతల నుంచి వెళ్ళి మేము ఈ కళను పోషిస్తూ ఉన్నాం. ఈ కళ వినే మేము బతుకుతూ ఉన్నాం. మరి మరి తెలంగాణలో మరి కళాకారులను మరి ముందుకు తీసుకుపోయే పరిస్థితి అన్నిటికీ మేము ముందున్నాం. మరి ఇప్పుడు ఇలా మాకు కళాకారులు అంటే వెనుక పెట్టడం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ మోసం చేసిన మమ్మల్ని మరి మీరైనా కూడా మా కళాకారులను గుర్తించి మాకు బస్ పాస్ కానీ, పింఛన్లు కానీ మాకు ఒక భరోసా లెక్క, మా కళాకారుల బంధు లెక్క మాకు ఒక భరోసా లెక్క మాకు సంతోషంగా పెట్టాలని, మాకు గుర్తింపు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. గోదావరిఖనికి చెందిన కీర్తిశేషులు బండారి సంతోష్ కుటుంబానికి శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు బాసటగా నిలిచారు. రామగుండం కార్పొరేషన్ 40వ డివిజన్ కు చెందిన బండారి సంతోష్ గత కొద్ది రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు భార్య అశ్విని, 2 కూతుర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో బండారి సంతోష్ కుటుంబానికి దశదిన కర్మ సందర్భంగా 50 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, కంది సుజాత, చంద్రమౌళి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో బండారి సంతోష్ ఆకాల మరణం చెందడం జరిగింది. తనకు భార్య అశ్వని, 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలు. వారి పరిస్థితి తెలుసుకొని మా సీతారామ సేవా సమితి సభ్యులైనటువంటి కార్తిక్ గారు, కంది సుజాత గారు, మంగ గారు, లింగన్న గారు, అజయ్ గారు వారి సహకారంతో, మా సేవా సభ్యుల సహకారంతో ఈరోజు ఈ అశ్వని గారికి కొంత మా వంతుగా సాయం చేయడం జరుగుతుంది. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆమె పైన, పిల్లలపైన ఉండి పిల్లలకు మంచి భవిష్యత్తు కూడా ఆ భగవంతుడు అందించాలని కోరుకుంటూ ప్రగాఢ సంతాపం తెలియజేస్తుంది. 2 ఆడపిల్లలు, చాలా చిన్నపిల్లలు. వాళ్ళ చదువు కానీ, వారికి కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ, గవర్నమెంట్ కానీ, ప్రతి ఒక్కరు మన బుదర్కన్ ఏరియా కానీ వివిధ స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా ఈ వీళ్ళకి కొంత సాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామగుండం నియోజకవర్గం స్థానిక 14వ డివిజన్ పరిధిలో శనివారం, ఆదివారం 2 రోజుల పాటు VHR ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో లక్ష్మీపురం గ్రామం టీం విజయం సాధించింది. గెలిచిన టీంకి టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి ఒక్క క్రీడాకారునికి ఫౌండేషన్ ఫౌండర్ వ్యాల హరీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
వెరీ గుడ్ లవ్లీ బాల్కు కుట్టుకుంటున్నాడు మొత్తం మ్యాచ్ అంటానే ఓకే అలాగే ఘనంగా చెప్పట్లు అందరూ. వన్ సెకండ్ అట్నే ఉండండి. అందరూ ఇట్లాంటి ఒక పర్సన్ మన డివిజన్ లో ఉండడం మనకు చాలా గౌరవకరమైనది. అలాగే మనకు ఫౌండేషన్ తరఫు నుంచి ప్రవీణ్ గారు వాటర్ మన వాటర్కి ఎటువంటి ఇబ్బంది ఓకే ఓకే వచ్చేసి ద్వారా క్రికెట్ టోర్నమెంట్ జరిపించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా ఎన్నో జరిపించింది మా ఫౌండేషన్ ద్వారా. ఇక ముందు కూడా జరిపించుకుంటూ యువతకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఆటలలో ఆడితే ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, చురుకుగా ఉంటారు. కాబట్టి అందరూ ఆటలలో పాల్గొని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. చిన్న రిక్వెస్ట్, ఇక్కడ రామగుండ కాన్స్టిట్యున్సీలో ఉన్న 14వ డివిజన్ పరిధిలో కొంతమంది యువత ఉన్నారు. ఆ యువతకు సంబంధించి ఆ గేమ్స్ కానీ స్పోర్ట్స్ ఏమైనా కూడా అరేంజ్ చేయాలని ఒక చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి స్పందించి అన్న వెంటనే అంటే యూత్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తాడో ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన టోర్నమెంట్ ఏదైతే ఉన్నదో ఇది ఈ టోర్నమెంట్తో మనం మొదలు. ఇక్కడ నుంచి ముందుకు పోయేదంతా యూత్ వింగ్ను ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కానీ స్పోర్ట్స్ కానీ ఏవైనా కూడా పూర్తి స్థాయిలో మన సహకారం ఉండాలి. ఫౌండేషన్ తరఫున మీరు ఏం చేయదలుచుకున్నా కూడా ఎట్లాంటి వెనుకడుగు వేయకుండా చేస్తూ వెళ్ళిపోండి అని చెప్పి దిశానిర్దేశం చేసిళ్ళు. ఆయన మాట ప్రకారమే ఈ మన టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. చాలా వరకు యూత్ వింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు మనం ఇప్పటి నుంచి హరీష్ అన్న గారు నాకు తెలిసి రానున్న ఒక 6 monthsలో ఇక్కడికి వస్తాడు. అన్న వచ్చిన వెంటనే ఒక మంచి గ్రాండ్ మెగా టోర్నమెంట్ కండక్ట్ చేద్దామన్న ప్లానింగ్లో మేము ఉన్నాం. సో మీ అందరి సహకారం కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈ రోజున జరిగిన చిన్న టోర్నమెంట్ ఈ ప్రతి ఒక్కరి మీ సపోర్ట్తోని ఈ 50 డివిజన్లో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ కూడా రావాలి. కాన్స్టిట్యున్సీ వైజ్ మనం పెట్టుకునే ఏదైతే టోర్నమెంట్ ఉంటుందో దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసేలా మీ ద్వారా డివిజన్ కార్పొరేషన్ మొత్తం ఈ విషయం చేరాలని నేను ఆశిస్తున్నాను. జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలోని నమ్మిలికొండ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం రోజున బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చొప్పదండి తాజా మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ పాలాభిషేకం చేశారు. అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతమాత ఏ విధంగా భారతదేశానికి ఉందో అలాగే తెలంగాణ కూడా తెలంగాణ తల్లి ఉండాలని కవులు, కళాకారులు, మేధావులతో మేధోపతనం చేసి తెలంగాణ ప్రజలు బతుకులో భాగ్యమైన బతుకమ్మను అనేక రకాల అంశాలను జోడించి తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. కేసీఆర్ గారి
నాయకత్వం, వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా, కాంగ్రెస్ తల్లి వద్దురా. జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మండలం నమిలకొండ గ్రామంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం మరి పంచామృతాన్ని అభిషేకించడం జరిగింది. మరి గత 10 ఏళ్లుగా తెలంగాణ రాకముందు తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలనో తెలంగాణ తల్లి మరి ఆ రూపాన్ని అనేక మంది సాహితీవేత్తలు, కళాకారులు, కవులు, మేధావులు, విద్యావంతులు అందరు కలిసి మరి ఒక భారత మాతలాగా తెలంగాణ తల్లి రూపాన్ని అందరు కలిసి మరి మేధోమదనం చేసి ఆనాడు తెలంగాణ తల్లి రూపాన్ని తయారు చేసి తెలంగాణ మరి ఆనాడు తయారు చేస్తే 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి అస్తిత్వాన్ని లేకుండా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ కాంగ్రెస్ నిన్న హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ తల్లి ఆవిష్కరణ చేసుకున్నారు. విధంగా ఇవాళ ఇక్కడ తెలంగాణ తల్లిలో మన బతుకునిచ్చే బతుకమ్మ కనబడుతుంది. అదేవిధంగా బ్రహ్మాండంగా ఎంతో మరి గొప్పగా నగలతోటి అలంకరణతోటి తెలంగాణ తల్లి కనబడుతుంది. అటువంటి తెలంగాణ తల్లి మరి చేతిలో ఈరోజు వాళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ తల్లి ఏదైతే ఉందో అది అభయహస్తాన్ని చూపిస్తూ అదేవిధంగా ఎడమకాలు ముందేస్తూ మరి కుడికాలు మనం ముందేస్తాం. ఏ శుభం జరిగినా, ఆడవాళ్ళు గృహప్రవేశం చేసినా, పెళ్లి జరిగినా, ఏ కార్యక్రమం శుభకార్యం జరిగినా కూడా మరి మన కుడికాలు ముందేస్తాం. అటువంటిది ఎడమకాలిని ముందేస్తూ మరి బతుకమ్మనే తీసేసి అదేవిధంగా ఆమెలో ఉన్నటువంటి కిరీటాన్ని అదేవిధంగా అలంకరణ అంతా కూడా తీసేసి ఒక పేదరాలుగా చూపించేటువంటి ఒక పేద తెలంగాణగా చూపించేటువంటి ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ చేసింది. మరి ఇవాళ తెలంగాణ యావత్ తెలంగాణ అంతా కూడా మరి తెలంగాణ తల్లే బాగుండే, కాంగ్రెస్ తల్లి బాగాలేదు కనుక తిరిగి తెలంగాణ తల్లినే మరి హైదరాబాద్ సెక్రటరియట్లో పెట్టాలని చెప్పి తెలంగాణ యావత్ ప్రజలంతా డిమాండ్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ తల్లిని పెట్టిన సందర్భంలో నిరసన తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం పంచరామృతాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ నిజంగా కేసీఆర్ గారి మరి ఏదైతే తను చేసినటువంటి అంబేద్కర్ కానీ, సెక్రటరియట్ కానీ, వారిచ్చిన 2000 పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఈ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి ఏంటంటే చెప్పి ఇవాళ ఫస్ట్ తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజల 4.5 కోట్ల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ గారు సంక్షేమ పథకాలకి కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది. రైతులు అన్నదాతలను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైతన్న చచ్చిపోతే వాళ్లకు 5 లక్షల బీమా ఇచ్చినటువంటి గొప్ప ప్రపంచంలో ఎవరు చేయనటువంటి పనిని ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చినట్టు 1, 2 కాదు. అటు విద్యార్థులు, నిరుద్యోగులు అన్ని రంగాలలో మరి బ్రహ్మాండంగా దేశానికి ఒక రోల్ మోడల్ పరిపాలన ఇవాళ కేసీఆర్ గారు అందిస్తే ఇలా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తారని చెప్పి ఇలా కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి అదే సెక్రటరీలో ఇలా ఆయన పాలన సాగిస్తారు. ఒక దిక్కు విద్యార్థులు మరి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పౌష్టికాహారాన్ని తింటే మరి ఇవాళ కాంగ్రెస్ పాలనలో, రేవంత్ రెడ్డి పాలనలో పురుగులన్నం పెట్టే పరిస్థితి. ఇలా విద్యార్థులను చంపేస్తా ఉన్నారు. మరి ఇవాళ జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ప్రభుత్వ హత్యగా ప్రజలు కూడా భావిస్తా ఉన్నాం. కనుక రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇలా కేసీఆర్ గారు ఆనవాళ్ళలో తెలంగాణ ఆనవాళ్ళలో జరిపేస్తా అంటే నీ అయ్యతరం నీ తరం కూడా కాదు. కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు కనుక ఇప్పటికైనా
ఒకసారి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ తల్లిని మళ్ళీ తెలంగాణ ఈ యొక్క సెక్రటరీ ముందట మరి పెట్టాలని మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తాం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో దారుణంగా విఫలమైందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చనందున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు నిరసిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలు 66 మోసాల పేరుతో నిరసన కార్యక్రమాలకు సిద్దం కావడం జరిగిందని తెలిపారు. రామగుండం నియోజకవర్గం ఫోకస్ సభ్యులు, అలాగే శివాజీ గారు దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి రవీందర్ గారు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, కోమల మహేష్ గారు, కొండపర్తి సంజీవ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు, అలా దళిత మోర్చా జిల్లా నాయకులు జక్కుల నరహరి గారు, మండల అధ్యక్షులు రమేష్ గారు, జనగామ ఎయిటింగ్ లైన్ కాలనీ మండల అధ్యక్షులు కొమ్ముగట్ట అధ్యక్షులు బాణాల స్వామి గారు, తిలకనగర్ మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ గారు, ఓబీసీ బాసవైన రాకేష్ గారు, బుంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్యామ్ పటేల్ గారు. ఈ కార్యక్రమాన్ని ముగ్గురు తీసుకోండి, నలుగురు తీసుకొచ్చి 2 కట్టండి. అట్లా రామగుండం ఇన్ఛార్జి హనుమంత్ గారు మాట్లాడుతున్నారు. భారత్ మాతా కీ మీడియా సోదరులకి నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఏడాది కాలం పాటు భారతీయ జనతా పార్టీ తన ప్రతిపక్ష పాత్రని పోషిస్తూ వస్తూ ఉన్నది. అయితే ఏడాది కాలం పూర్తి చేసుకొని వాళ్ళ ప్రజలకు ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా ఏవైతే విజయోత్సవ వేడుకల్ని నిర్వహిస్తూ ఉన్నారో దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమాలకు సంబంధించి 6 గ్యారంటీలు 66 మోసాల పేరిట భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకున్నది. దీనికి జిల్లాకి సంబంధించి పెద్దపల్లి జిల్లా యాత్ర ప్రముఖగా గౌరవ కాశిపేట శివాజీ గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. రామగుండం నియోజకవర్గానికి సంబంధించి గౌరవ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. సహా ప్రముఖగా పిడుగు కృష్ణ గారు ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు వారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి గౌరవ మండలాధ్యక్షులు సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. ఏదైతే ఎన్నికలకి ముందు గత సంవత్సరం 2023లో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అబద్ధపు 6 గ్యారంటీలని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. యువకులకు సంబంధించినటువంటి డిక్లరేషన్ ఒకటి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్లు, రైతులకు సంబంధించినటువంటి డిక్లరేషను, అలాగే మహిళలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ పేరిట ప్రతి జిల్లాలో ఒక డిక్లరేషన్ని ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఒక జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోతే అక్కడ దేవుళ్లపై ప్రమాణం చేసి
నెలలోపట్నే మా డిక్లరేషన్ను పూర్తిగా అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రమాణ పూర్తిగా భగవంతుడి మీద ప్రమాణం చేసినటువంటి పరిస్థితి తెలంగాణ యావత్ ప్రజానీకం చూసింది. అయితే ఒక్కొక్క డిక్లరేషన్లో ఇవాళ మహిళలకు సంబంధించి చాలా హామీలు ఇచ్చిండ్రు. ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మహిళలకి ఒక్కొక్కరికి 2,500 అకౌంట్లో వేస్తామన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం ఇస్తామన్నారు. చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. ఇట్లా అనేకమైనటువంటి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇస్తామన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే రైతులకు సంబంధించినటువంటి బోనస్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, తర్వాత కౌలు రైతులకు సంబంధించినటువంటి కావచ్చు, రైతు పంట పెట్టుబడి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి కావచ్చు, యువకులకు సంబంధించి యువత డిక్లరేషన్లో ఉద్యోగ అవకాశాలు, యువకులకి నిరుద్యోగ భృతి, ఇట్లా చాలా హామీలని 6 గ్యారంటీల పేరిట అనేకమైనటువంటి హామీలను ఇచ్చింది. అందులో కనీసం ఒక అర గ్యారంటీని కూడా ఇవాళ అమలు చేయనటువంటి పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే కేవలం ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారంటే ఈ ఏడాది పాలనలో మాకు అభివృద్ధి దేవుడెరుగు కానీ మమ్మల్ని బతకనిస్తే చాలనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి వాతావరణంలో తెలంగాణ ప్రజానీకం ఉన్నది. ప్రశ్నిస్తే కేసులు, జైల్లో పెట్టడం, ఇట్లా అభివృద్ధి పేరుట ఇల్లు కూల్చేయడం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది. రాష్ట్రంలో అట్లా జరిగితే రేవంత్ రెడ్డి సీఎం అలా చేస్తూ ఉంటే ఇక్కడ రామగుండం స్థానికంగా ప్రజలకి అనేక అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు సేమ్ అదే పద్ధతి, అక్కడ రాష్ట్రంలో సీఎం ఎట్లా చేస్తా ఉన్నాడో ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే కూడా అదే పద్ధతిని కొనసాగిస్తా ఉన్నారు. రామగుండం అంటే ఇది రామగుండం కాదు, రామగండం లాగా ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు. సీత కష్టాన్ని రామగుండం నియోజకవర్గ ప్రజలు అనుభవిస్తా ఉన్నారు అనే దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. అభివృద్ధి పేరు మీద పొద్దుగాలు లేస్తే ఎక్కడ నోటీసులు వస్తాయో, మా ఇల్లు ఎక్కడ కూలగొడతారని ఒక భయంతో వాళ్ళ ప్రజలు ఇక్కడ జీవిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా వీటిని భారతీయ జనతా పార్టీ ఏడాది కాలం నుంచి ఎండగడతా ఉన్నది, ప్రజలకి అండగా ఉన్నది. ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నది. అదే పద్ధతిలో ఇవాళ రేపు మరి తేదీ 11 బుధవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకి ఈ నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, అలాగే చౌరస్తాలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరికీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, భరోసానిస్తుంది. రేపు ప్రజల వైపు నిలబడి కొట్లాడేది కూడా భారతీయ జనతా పార్టీ అని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ తప్పకుండా పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ప్రజలకి భారతీయ జనతా పార్టీ అండగా ఉన్నదనేటువంటి విషయాన్ని తప్పకుండా మీరంతా కూడా మీ ద్వారా తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పాలనా విధానం గురించి మా పార్టీ పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకున్నాం. ఇంతకుముందు టీఆర్ఎస్ ఏదైతే చేసిందో అదే వీళ్ళు చేస్తున్నారు. భూములు కబ్జా, ధరణి అని తీసేసి భూమాతన ఏదో పెడతామని చెప్పి అది ఇంకా గైడ్లైన్స్ లేదు, ఓపెనింగ్ లేదు. ఏదైతే రైతులకు హామీ ఇచ్చారో అవి లేవు. సన్న వడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తానని సన్న వడ్లు అన్ని ఐకేపీలో ఉన్నాయి. ఆ రైస్ మిల్లులో బ్లాక్ మెయిల్ చేసేసి కొనుక్కపోతున్నారు. అది కూడా రైస్ మిల్లుల కొరకే లాభం చేసినట్టుగా ప్రభుత్వం వాళ్ళకి సహకరించింది. ఆయన కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా వాళ్ళకి సహకరించారు. ఈ ధరణి పేరు మీద తీసేసి ఇది పెడతాను, ఇది చేస్తా, అట్ట చేస్తా, ఇది పెడతా, అది కూడా లేదు. కాబట్టి మేము రేపు బైక్ ర్యాలీ కార్యకర్తలందరినీ చైతన్యం చేస్తూ బైక్ ర్యాలీ తీస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వాళ్ళు చేస్తున్న విధానాలకు వీళ్ళు చేస్తున్న విధానాలకు డిఫరెన్స్ ఏముందో పూర్తిగా చైతన్యం తీసుకొచ్చి మా కార్యకర్తలను ముందుకు నడిపించడానికి కొరకు అన్ని పార్టీల లెక్క కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ నిస్వార్థంగా పనిచేస్తారు ప్రజల కొరకు. వాళ్ళేమో పొట్ట నింపుకోవడానికి కమిట్మెంట్ చేసుడు, భూములు కాజపెట్టుడు, సెటిల్మెంట్ చేసుడు మా వాళ్ళ పని కాదు. మేము ప్రజల కోసం, మాకు అధికారం కావాలంటే, మాకు ప్రజలకు సేవ చేయాలంటే అధికారం కావాలి, వాళ్ళు దోసుకుంటానికే అధికారం కావాలి. కాబట్టి మేము మా కార్యకర్తల స్ఫూర్తి నింపుతూ రేపు ర్యాలీ పెడతాం, నెలకొక ప్రోగ్రాం పెడతాం.
15 రోజులకు ఒకసారి మేము ప్రచారం లేకుండానే ప్రజలను చైతన్యం చేయడానికి వాడవాడల ఒక సభ్యత్వం జరిగింది. కాబట్టి మేము మా పార్టీని ముందు తీసుకుపోయి రాబోయే రోజుల్లో ఎలక్షన్ల ప్రతి ఎలక్షన్లో మేమే విజయం సాధిస్తామని చెప్పి ఆశిస్తూ మా ప్రత్యామ్నాయ స్థలం కేటాయించకుండా రామకుండం అభివృద్ది కోసం గత 20 సంవత్సరాలుగా ఉన్న రాములు స్తూపాన్ని తొలగిస్తామనడం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎఫ్టీయూ నేత యు రాములకు ప్రాంత ప్రజల కోసం కార్మిక వర్గ సమస్యల కోసం ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి అకాల మరణం తర్వాత ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మెడికల్ కళాశాలకు వెళ్లే దారిలో రోడ్డు పక్కన 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న స్మారక స్తూపాన్ని తొలగిస్తామని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ తెలపడం జరిగిందన్నారు. బి అశోక్ ఐఎఫ్టీయూ రాష్ట్ర ఎస్ చంద్రయ్య ఎం చంద్రయ్య కే మనీష్ సమ్మెట తిరుపతి రాజేశం దావనపల్లి రాజేశం ఎం కొమరయ్య బొట్టూరు అందరి వచ్చినాయా వాళ్ళ నా పేరు చెప్పలేదన్నా అన్నలందరికీ శుభోదయం, నమస్కారాలు. అన్నలారా, కామ్రేడ్ యు రాములు మనందరికీ సుపరిచితుడు. మీ అందరికీ కూడా ఆయన బ్రతుకున్న కాలంలో ఆయన నిర్వహించినటువంటి ఉద్యమాలు, పోరాటాలు కూడా మీకు తెలియనటువంటిది కాదు. దురదృష్టం శాస్తు 2004వ సంవత్సరం మార్చి 14వ తేదీన కామ్రేడ్ యు రాములు అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కామ్రేడ్ యు రాములు సింగరేణి కార్మికుల కోసం, కాంట్రాక్టు కార్మికుల కోసం, సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్మికుల సమస్యల మీద, హక్కుల మీద ఆయన జీవితాంతం కూడా పోరాడినటువంటి వ్యక్తి. ఆదర్శప్రాయుడు, ఆడంబరాలు లేనటువంటి వ్యక్తి. ప్రజల్లో ఒకడిగా పనిచేశాడు. ఆయన మరణం అనేటువంటిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఐఎఫ్టీయూ ఒక తీవ్రమైనటువంటి నష్టదాయకం. ఆ నష్టాల నుంచి బయటపడి ఐఎఫ్టీయూ పునర్నిర్మాణం చేసుకుంది. కానీ తాను భౌతికంగా లేకపోయినప్పటికీ తన స్మృతిని, తన యొక్క జ్ఞాపకానికి చిహ్నంగా గోదావరికని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ ఎదురుగా, రోడ్డుకు అటువైపున ఉన్నటువంటి స్థలంలో మేము 20 సంవత్సరాల క్రితం అక్కడ స్తూప నిర్మాణం చేపట్టినాం. స్తూప నిర్మాణం చేపట్టే నాటికి ఆ ప్రాంతం అంతా తుమ్మ చెట్లు, శవాలను కాల్చివేసి బొందలు పెట్టేటువంటి స్థలం, నిరుపయోగమైనటువంటి స్థలం అదంతా. ఆ స్థలం సింగరేణి ఆధీనంలో ఉంది. ఆ తర్వాత దాన్ని చదును చేసుకొని ప్రజలు, కార్మికుల విరాళాలతో ఒక స్తూపాన్ని మేము నిర్మాణం చేసుకున్నాం. ఆ నిర్మాణం తర్వాత ప్రతి సంవత్సరం మార్చి 14వ తేదీన స్మారక స్తూపం దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించి అక్కడ సభలాగా పెట్టుకొని వెళ్ళిపోతాం. అది 20 ఏళ్ళుగా అందరి హృదయాల్లో, ప్రతి ప్రజలు అటువైపు పోయే ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా అది ఉంది, తెలుసు. అయితే ఇవాళ 2 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని రమ్మని చెప్పి పిలిచి వాళ్ళొక కబురు చెప్పారు. ఏంటంటే
గోదావరి కని అభివృద్ధిలో భాగంగా మేము యువరాములు గారి స్తూపాన్ని తొలగించబోతున్నాం. అది మెడికల్ కాలేజ్కి వెళ్ళేటువంటి రోడ్డు. ఆ రోడ్డులో అది జంక్షన్ పాయింట్ అవుతుంది. ఆడ సిగ్నల్ పాయింట్ పెడతాం కనుక చాలా అవసరం ఉంది. ఆ స్థలం మీరు సహకరించాలని కోరారు. అప్పుడు మేము ఒకటే చెప్పినాం, మేము గోదావరి కని అభివృద్ధికి నగర సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు. అయితే మాకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించి అదేవిధంగా మీరే నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి మేము ఇన్ఛార్జి కలెక్టర్ తర్వాత మన కమిషనర్ అరుణశ్రీ మేడం గారిని కోరాం. వారు మేము స్థలం చూపించలేము, అది గవర్నమెంట్ స్థలం కనుక గవర్నమెంట్ స్థలంలో మీరు కట్టడమే తప్పుగా మేము మాట్లాడాం. మేము కట్టేయలేము, స్థలం ఇవ్వలేము అనేటువంటి పద్ధతిలో మాట్లాడాం. అట్లా కాదు మేడం, ఈ ప్రాంత ప్రజల మనోభావాలతో కూడుకున్నటువంటిది సున్నితమైనటువంటి అంశం. రేపు ఇది ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తుంది. మీరు సహకరించాలి, మాకు ఏదో ఒక దగ్గర స్థలం కానీ నిర్మాణం కానీ చేసి ఇవ్వండి అంటే చివరికి ఆమె కలెక్టర్కి ఒక పిటిషన్ పెట్టుకోమంది. సరే అని చెప్పి నేను కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాం, ఒక పిటిషన్ కూడా ఇచ్చినాం. అక్కడ కూడా తను ఇదే మాట మాట్లాడింది తప్ప హామీ కనీసం మీరు వేరే దగ్గర కట్టుకోండి, ఏదో రకమైనటువంటి సహకారం ఇస్తాం అన్నటువంటి పద్ధతిలో ఎలాంటి హామీ కూడా ఆమె ఇవ్వలేదు. దీని మీద మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, సింగరేణి కార్మికులు, రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ చర్యను ఖండించాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము ఇప్పటికి కూడా న్యాయంగా అడుగుతున్నాం. స్థలం మీదే కావచ్చు, కానీ 20 సంవత్సరాలుగా అక్కడ ఒక నిర్మాణం ఉంది. ఆ నిర్మాణం తొలగిస్తున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ స్థలాన్ని మీరు ఇవ్వండి అని మరొకసారి ప్రెస్ ద్వారా మేము రామగుండం మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేయాల్సి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వ్యవస్థాపక వంశీయులు శ్రీకృష్ణమాన్య పట్వారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. గరుత్మంతుని పేరు వైనతేయ అని పేరు స్వామికి. వైనతేయ అంటే 24 గంటలు ఒక క్షణాన్ని కూడా భగవంతుని విడవకుండా ఉండేటువంటి ఒక దూత ఎవరై అంటే ఆయనే గరుత్మంతుడు. కనుక ఆ భగవంతుని ఆ గరుత్మంతుడు సమస్త దేవతలను కూడా భక్తాలు వచ్చినారు. అందరికీ మొట్టమొదటి పోయి బ్రహ్మదేవుడు చెప్తాడు. దీనికి బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మ అందరూ దేవతలను కూడా మల్దకల్ తిమ్మప్ప జాతరకి రాండేది మనమెంత మన బంధువులను చుట్టాలని తీసుకుంటామో ఈ గరుత్మంతుడు అందరికీ వర్తమానం ఇచ్చి కావడం ద్వారా ఆయన నామస్మరణను మీరు కూడా ఆ గరుత్మంతుడిని మనసారా స్మరించుకుంటూ మందకల్ తిమ్మప్ప మన స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర నామస్మరణం చేస్తూ ఆలోచన వేరే ఆలోచన చేయండి. అందరూ కూడా ఒక క్యూ పద్ధతి, క్రమశిక్షణ ఎక్కడ అక్కడ దేవత ఉంటాడు. క్రమశిక్షణ దేవత ఉన్నట్టుగా ఒక్కొక్కరు ఎందుకంటే మాకు ఇబ్బంది మేము మాట్లాడుతున్నాం. మీరు మాత్రం మందకల్ తిమ్మప్ప పాదాల చేత పెట్టుకొని ఆ గరుత్మంతుని స్మరణ చేస్తూ ఆ గరుడముత్తను వినసాగంగా ఎవరు మరియు విశ్వాసంతో ఎవరు తీసుకుంటారో
వాళ్ళకు తప్పక సంతాన ప్రాప్తి అవుతుంది. ఇది నిదర్శనం అనేక సంవత్సరాల నుండి జరుగుతుంది కనుక తొందరపడి నేను వదులుకోవాలా మీరు వదులుకోవాలా అని పోవద్దని అందరూ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్పడం కనుక మీరందరూ కూడా భగవన్నామ స్మరణ చేస్తూ हिरण्यगर्भगर्भस्थं हेमबीजं विभावसोः अनन्तपुण्यफलधं मतशान्तिं प्रयच्छ मे सुवर्णपुष्पदक्षिणं समर्पयामि मङ्गलनीराजनदीपम् वरुणाय नमः पूजार्थे पुष्पाणि समर्पयामि ओम वरुणाय नमः ओम अपाम्बरये नमः ओम देवराजाय नमः ओम सलिलश्रेष्ठाय नमः ओम मकरवाहनाय नमः ओम मकरकेतवे नमः वरुणान्द्रयामि श्रीलक्ष्मीनारायणाय नमो नमः पंचोपचारार्थमक्षतान् समर्पयामि अस्मभ्यामतरप्रजयताराजन्येनाम्निश्रुतकृतानि वरुणाय नमः प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि मूले दत्तशिला ब्रह्ममध्ये पुक्षादधाकः सर्वे सप्तद्भीमावसुन्धरा విశేషం ఏంటంటే ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాలకు స్వామివారి వాహనమైనటువంటి గరుత్మంతుని అయితే ఇక్కడ ఏముంది గరుడముద్ద అని ప్రసాదం ప్రతిరోజు కూడా స్వామివారికి ఆరంభించబడుతుంది. ఈ ధ్వజారోహణం రోజు ప్రత్యేకంగా గరుత్మంతునికి ముగ్ధాన్నం అంటే పెసరపప్పు మరి అన్నము పసుపు కలిపినటువంటి ముద్ద, అది గరుడ ముద్దగా ప్రసాదం. అంటే వారానికి ఒకరు వారు స్వామివారిని నివేదిస్తూ స్వామివారు కూడా ప్రతిరోజు నివేదన చేస్తారు. అదేవిధంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకారం చేస్తారు. ఇక్కడే ఉండి మరి బ్రాహ్మణులు వేదమంత్రంతో ఈ విధంగా పని పాటల వాళ్ళు అంటే అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఈ దేవాలయం అంటే రైతులందరూ కూడా ఒక కట్టె పట్టుకొని ఉంటారు. రేపు తేరు రోజు చూస్తాం అంత క్యూ సిస్టమ్ లైన్, ఎవరెక్కడ రాకూడదు, తాళ్ళు పట్టుకోకూడదు, ముట్టుకోకూడదు, అన్ని రిస్ట్రిక్షన్ చెప్తూ ఈ దేవాలయాన్ని బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయడానికి ఆబాల గోపాలం అంటే చిన్న పిల్లవాడిని మొదలుకొని పెద్దవరకు గ్రామ వ్యవస్థ పెద్దొడ్డి, శాసనపల్లి, మల్లకల్లు, ఇక్కడ ఎద్దులగూడెం ఈ పరిసర ప్రాంతంలో ఉన్న రైతులందరూ వస్తారు.
వాళ్ళంతా వాళ్ళ పని చేస్తారు. తాళ్ళు వేస్తారు. నమస్కారం, నా పేరు లక్ష్మి, ఆర్యవేశవల్లం. నేను కర్నూలు నుంచి వచ్చాను. కాకపోతే ఇక్కడ అన్నం ముద్ద పెడతారని చాలామంది చెప్తున్నారు. కాకపోతే మేము కూడా నెగ్లెక్ట్ చేసాము. అందుకని చెప్పి మేము కూడా దేవుని నమ్ముకొని వచ్చి ఇక్కడికి వచ్చాము. అందరికీ పిల్లలు అవుతారని నమ్మకంతోనే వచ్చాము. థ్యాంక్ యూ. మా గ్రామం వచ్చేసి కుర్వపల్లి. ఇక్కడ మల్లకల్ మండలంలో మల్లకంటి తిమ్మప్ప స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ జాతర జరగబోతుంది. ఈ ఊరిలో అన్నం ముద్ద అనే ప్రసాదం వండుతున్నారు. చాలా మందికి పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేకంగా అన్నం ముద్ద వండి పెడుతున్నారు. చాలా మందికి ఈ అన్నం ముద్ద తినడం వల్ల చాలా మందికి పిల్లలు కలిగారని నమ్ముతున్నారు. చాలా మంది నమ్ముతున్నారు. అలాగే నమ్మి మేము కూడా వేరే వాళ్ళ ద్వారా విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. అలాగే మాకు కూడా పిల్లలు కలగాలని ఇక్కడికి వేరే వాళ్ళని నమ్మే వచ్చాము. చాలా అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు కోసం నిర్ణయం చేయాలి. సీటు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్చివన్ బ్రాంచ్ కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల ప్రధానమైన సమస్యలపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సొంతింటి పథకం అమలు చేస్తామని, వెబ్స్పై ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకు తిరిగి చెల్లిస్తామని, మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. చూస్తాను ఎక్కడికి కానీ చెప్పన్నా తీసుకోరు కొత్త సమానం పట్టుకున్నారు. డిమాండ్లు కోర్టులు కనబడతాయి. స్లోవేషన్ మేము అన్నింటిలోనే కూడా వాళ్ళకి కొట్టాను కూడా తీసుకుందాం. సొంతింటి పథకం వెంటనే అసెంబ్లీ సమావేశాలలో సొంతింటి పథకం వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో సొంతింటి పథకం కోసం తీర్మానం వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో సొంతింటి పథకం తీర్మానం వెంటనే సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు కోసం సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు కోసం సింగరేణి కార్మికుల సొంతింటి పథకం అమలు కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సొంతింటి పథకం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సొంతింటి పథకం వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ తిరిగి చెల్లించాలి చెల్లించాలి మారుపేర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి మారుపేర్ల సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఇవాళ ఆఫీస్ వేల సమావేశం ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రధానంగా సింగరేణి ఎన్నికలలో అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు సింగరేణి కార్మికుల ఓట్ల కోసం ముసలి కన్నీరు గార్చిండ్రు. సిఐటి పెట్టిన మేనిఫెస్టోని అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు కార్మికుల ముందు అనౌన్స్మెంట్ చేసిండ్రు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ఏఐటీసీ ఐఎన్టీసీ గెలిచి కూడా దాదాపు సంవత్సరం అయింది.
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క డిమాండ్ కూడా కార్మికుల పక్షాన్ని ఇంతవరకు ఒప్పందం చేయలేదు, కనీసం మాట్లాడిన సందర్భం కూడా లేదు. అందుకే సిఐటిగా ఇప్పటివరకు వాళ్ళకి సంవత్సరం సమయం ఇచ్చినాం, ఇంకా సమయం పూర్తి అయిపోయింది. ఇవాటి కాంచెల్లి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అందుకే ఏఐటీసీకి కానీ ఐఎన్టీసీకి కానీ మేము రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కార్మికుల సొంతింటి కళని నెరవేర్చడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేల ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ కానీ, బినామీ పేర్లు కానీ, సింగిల్లో ప్రధానంగా క్యాడర్ స్కీమ్లు కానీ, ప్రధానంగా ఈ మధ్య కాలంలో జనరల్ మధ్యలకు ప్రమోషన్లు ఇచ్చి ఒక్కొక్కరికి 10 నుంచి 20,000 జీతం బేసిక్ కట్ చేసే సందర్భాలు ఉన్నాయి. గెలిచిన సంఘం ఏఐటీసీ నోరు పెదపట్లేదు. ఇలా నివాస ప్రాంతాల్లో సమస్యలు అట్టే పెరిగిపోయినాయి. హాస్పిటల్ గురించి పట్టించుకునే మానవులు లేరు. స్కూళ్ళన్నింటినీ ఆధునీకరిస్తామని చెప్పి చైర్మన్ గారు చెప్పినా మిగతా ప్రాంతాల్లో కూడా మంచినీటి సౌకర్యం కోసం సిఐటి దాదాపు 2-3 సంవత్సరాల కాంచెల్లి ఎన్ని సూచించినా పనులన్నీ నత్తనడక నడుస్తున్నాయి. తాత్కాలికంగా ఎస్టీపీ కానీ ఫిల్టర్ బెడ్ నిర్మాణం జరుగుతున్నప్పటికీ అంత అనుకున్నంత స్పీడ్గా జరగట్లేదు. వాటిని త్వరితగతించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా సిఐటి సొంత ఇంటికల నెరవేర్చడం కోసం, పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్, బినామీ పేర్ల కోసం ఈ రోజు కాంచెల్లి ఒక కార్యాచరణ తీసుకున్నాం. 9వ తారీఖు నుండి దాదాపు 19వ తారీఖు వరకు అన్ని మహిళల మీద సింగరేణి వ్యాప్తంగా సంతకాల సేకరణ చేయాలని చెప్పి నిర్ణయం చేసినాం. అట్లాగే 23 నుంచి 24 ఈ 2 రోజులు సింగరేణి వ్యాప్తంగా అన్ని మహిళల మీద మెమోరాండాలు చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే 25 నుంచి ముఖ్యమంత్రికి ఎప్పుడైనా సమయం ఇస్తే ఆ సమయానికి అనుకూలంగా మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి స్వయంగా నాయకత్వం పోయి కలిసి కార్మికులు సంతకాలు చేసిన కాగితాలన్నీ ముఖ్యమంత్రి ముందు పెట్టి ఆ సమయాన్ని వివరించి సింగరేణి కార్మికుల పక్షాన రిప్రజెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేమన్నీ కూడా సింగరేణి కార్మికులు ఖచ్చితంగా సొంతింటి కల నెరవేరే వరకు సిఐటి ఈ డిమాండ్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కలిసొచ్చే సంఘాలందరినీ కలిసి రమ్మంటున్నాం. ఏఐటితో సహా అన్ని కార్మిక సంఘాల డిమాండ్ నెరవేర్చడం కోసం కార్మికుల పక్షాన కలిసి రావాలని, ఇంకా వాడు ముందుకేసి ఏఐటీసే యాజమాన్యం ప్రభుత్వం కనుక వాళ్ళ మాట వినకపోతే అన్ని కార్మిక సంఘాలకు కలుపుకొని యాజమాన్యం దగ్గర రిపేర్ చేయడం కోసం ముందుకు రావాలని చెప్పి ఏఐటీ విజ్ఞప్తి చేస్తున్నాం. కార్మికుల హక్కులు నెరవేర్చడం కోసం ఒకరినొకరు విమర్శించుకోవడం కాదు, ఇది చిరకాల కోరిక. కార్మికులు సొంతిల్లు కలలేక చాలా నష్టపోతూ ఉన్నారు. ఇది దీనివల్ల ప్రభుత్వానికి లాభమే, యాజమాన్యానికి లాభమే, కార్మికులు లాభమే, ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు అంటే దుకాణాలు పెట్టుకుంటే కూడా లాభమే. అందరికీ లాభమయ్యే ఈ స్కీమ్ ని వెంటనే అమలుపరచాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో సంతకాలు చేసి మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమంలో ప్రతి కార్మికుడు యూనియన్లకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.